నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ద్వితీయోపదేశకాండం 4:31. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నీకేదైనా శ్రమ వచ్చినప్పుడు, నీకేదైనా కష్టం వచ్చినప్పుడు, నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, నీకేదైనా సమస్య వచ్చినప్పుడు, నీతో అనేక మంది నీకు తోడుంటానని చెప్పి వాగ్దానం చేసి వారు నిన్ను చేయి విడిచి ఉండొచ్చు. భార్య భర్త చేయి విడిచిపెట్టి ఉండొచ్చు, భర్త భార్య చేయి విడిచిపెట్టి ఉండొచ్చు, పిల్లలు తల్లిదండ్రుల చేతులు విడిచిపెట్టి ఉండొచ్చు, తల్లిదండ్రుల బిడ్డల చేతులు విడిచిపెట్టి ఉండొచ్చు. అయితే ఉదయకాల సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది నీ మీద కనికరము లేకుండా నిన్ను విడిచిపెట్టినప్పటికీ ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నీ మీద కనికరము కలిగినటువంటి దేవుడు గనక నిన్నెన్నడను నీ చెయ్యి విడివకుండగా, నీ కష్టంలో, నీ బాధల్లో, నీ వేదనలో, నీ సమస్యల్లో ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచి అయినా ఈ లోకంలో ఉన్నవారి మీద మనము ఆశ పెట్టుకోకుండా, ఈ లోకంలో ఉన్నవారి మీద మనము నమ్మకం ఉంచుకోకుండా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి యందు మనం నమ్మకము, మన విశ్వాసం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, అనేక మంది మా జీవితాల్లో తోడుంటానని చెప్పి ప్రభా, అయా వారైతే చేయి విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. మీరు కనికరము గల దేవుడు ప్రభా. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అయా మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నందుకై వందనాలు ప్రభా. అయా ఈ దినాల్లో తండ్రి, ఎవరి చేయి అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయి నిరాశ నిస్పృహతో ఒంటరిగా ఉన్నటువంటి వారి జీవితాల్లో వారికి తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.